ఈ మధ్యనే బాలీవుడ్ నటి నుస్రత్ భరూచా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేశారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ ఆలయానికి రావడం ఇది రెండోసారి. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం కూడా వస్తానంటూ జై మాత అంటూ ఆమె స్మరించుకున్నారు. అయితే ఇది ముస్లిం మత పెద్దలకు నచ్చడం లేదు. ఒక ముస్లిం మహిళవై ఉండి నువ్వు ఎలాగా ఒక హిందూ ఆలయాన్ని దర్శించుకుంటావు, అది కూడా ఇది రెండోసారి వెళ్తున్నానని చెప్పి సిగ్గు లేకుండా చెబుతావా అంటూ ఆమెపై తిట్టదండకం మొదలుపెట్టారు. షరియా చట్టం ప్రకారం లేదా షరియా నియమాలకు అనుగుణంగా ఇది నుస్రత్ చాలా పెద్ద పాపం చేసింది, ఈమెను కఠినంగా శిక్షించాలి అంటూ ఆల్ ఇండియా ముస్లిం జమాతే ప్రెసిడెంట్ అయినటువంటి మౌలానా షాబుద్దీన్ రజ్వీ తప్పుపడుతున్నారు. చాలా తప్పిది, ఈమెను చూసి మరికొంతమంది ఇలాగే చేస్తారంటూ ఆయన చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక ముస్లిం మహిళ హిందూ ఆలయానికి ఎలా వెళ్తుంది, ఇది చాలా పెద్ద పాపం అంటూ కూడా ఆయన అభివర్ణిస్తూ ఉన్నారు. అయితే దీనికి ఆమె ఏమి స్పందించలేదు, నుస్రత్ భరూచా ఏమి స్పందించలేదు, ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ అక్కడ ఉజ్జయినిలో ఉన్నటువంటి హిందూ ఆ ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది సాధువులు మాత్రం స్పందించారు. చాలే ఊరుకోవాయ బాబు, ఆమెకి ఇష్టపూర్వకంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంది, మధ్యలో నీ సమస్య ఏంటి? అసలు ఎవరో ఆమెను బలవంతంగా ఇక్కడ తీసుకురాలా, ఆమెకు నచ్చింది, ఆమె వచ్చారు, అమ్మవారిని దర్శించుకున్నారు, ఆలయాన్ని సందర్శించుకున్నారు, మళ్ళీ వస్తానని చెబుతున్నారు. ఇది ఒక ఘరవాపసి లాంటి కార్యక్రమం. దీంట్లో నీ అభ్యంతరం ఏంటి? అసలు అసలు షరియా చట్టం అనేది ఎక్కడుంది దేశంలో? షరియా నియమాలు ఏంటి? షరియా చట్టం ఏంటి? ఇది ఒక దేశం ఒకటే చట్టం ఉండాలి కదా. ఇది కదా ఈ మధ్య సుప్రీంకోర్టు 2 సార్లు ఈ మధ్య కాలంలోనే చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. ఈ షరియా చట్టానికి సంబంధించే కొంతమంది ముస్లిం మహిళలు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మాకు భరణం ఇవ్వకుండా తలాక్ చెప్పేశారు. ఇటు ముస్లిం మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటూ కోర్టుకు వెళ్తే కోర్టు చీవాట్లు పెట్టింది. ఇంకా ఈ ఎక్కడున్నాం మనం 21st సెంచరీలో ఉన్నాం. ఇంకా మనం ఆ షరియా చట్టాలను అమలు చేయడం అంటే మన దేశంలో ఒకటే చట్టం ఉండాలి, ఇన్ని చట్టాలు ఉండడానికి వీలు లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఆ మత పెద్దలకి ఈ షరియా చట్టాలు ఇలాంటి ఈ అవుట్ ఆఫ్ ద కోర్ట్ జడ్జిమెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఇకనైనా ఆపండి అని చెప్పి గట్టిగా హెచ్చరించింది. సరే, షరియా చట్టం అది వేరే కాంట్రవర్సీ. బట్ ఇక్కడ ఈమె విషయంలో పర్టికులర్గా ఎన్నిసార్లు బలవంతపు మత మార్పులు జరగలేదు లవ్ జిహాద్ పేరుతో? ఎన్నిసార్లు హిందూ మహిళల్ని లేదా యువతుల్ని ఇతర మతాల వాళ్ళు తమ మతంలోకి బలవంతంగా లాక్కెళ్ళినటువంటి ప్రలోభాలకు గురి చేసినటువంటి మార్చినటువంటి సందర్భాలు లేవు. అలాంటిది ఒక ముస్లిం మహిళ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటే ఆమె ఏదో పెద్ద పాపం చేసినట్టు, నేరాలు ఘోరాలు చేసినట్టుగా ఆమె మీద ఈ ముస్లిం మత పెద్దలు మండిపడడం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆమె చేసింది తప్ప, ఏముంది తప్ప అందులో? ఈ ముస్లిం మత పెద్దల రియాక్షన్ ఏంటి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.